రెండవసారి విచారణ మళ్ళా 8 గంటలు విచారణలో ఏం జరిగింది ఈసారి అంటే ఈసారి స్పెషల్ లాస్ట్ టైము 6-7 గంటలు కూర్చున్న తర్వాత 1 గంట విచారణ చేపట్టారు. ఒక 66 ప్రశ్నలు అడిగారు. ఇవాళ ఇంకా స్పెషల్ ఏంటంటే ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. కేవలం అట్లనే కూర్చోబెట్టారు. ఒక విచారణ అధికారి గారు సెలవులో ఉన్నారంట, ఒక విచారణ అధికారి గారు ఢిల్లీకి వెళ్ళిందంట, ఇంకొక విచారణ అధికారి గారు ఉన్నారు. ఒకటే అల్టిమేట్గా ఏంటంటే ప్రభుత్వము సీరియస్ ఇష్యూస్ మీద గ్రూప్ 1 ఎగ్జామ్ అవకతవకలు అవుతున్నాయని అభ్యర్థులు పాపం అందరూ చెప్పుకుంటున్నారు. 654 అభ్యర్థులకు సేమ్ మార్క్స్ వచ్చినాయి, పక్కపక్కన కూర్చున్న సీరియల్ నంబర్స్కి అని అంటున్నారు. 702 మంది అభ్యర్థులేమో ఆల్టర్నేట్ కూర్చున్న వాళ్ళకు కూడా సేమ్ మార్క్స్ వచ్చినాయంట. అసలు సీరియస్ విచారణ దాని మీద చేపట్టాలి. అది కాకుండా సోషల్ మీడియాలో ఏం ఫోటోలు పెట్టిండ్రు, ఏ పక్షి ఫోటో ఉంది, అక్కడ జింక ఫోటో ఉందా, డ్రోను ఇమేజెస్ అదే విషయము. అసలు విచారణ రేపు ఉన్నది. పాపం దాన్ని ఎదుర్కోవాలి కదా వీళ్ళు. సుప్రీంకోర్టు విచారణ ఉన్నది రేపు. ఇలా నాకు ఒకటి స్పష్టంగా ఏమర్థమవుతున్నదంటే హరాస్మెంట్ చేస్తున్నారు. మళ్ళా రెండోసారి పిలిచి ఇప్పుడు ఇంకొక నోటీసు మళ్ళా 3వసారి విచారణకు రావాలి. 2 రోజుల గ్యాప్లో 18 తారీఖున గుడ్ ఫ్రైడే రోజు కోర్టు సెలవు ఉన్నది. మొన్న అంబేద్కర్ జయంతి కోర్టు సెలవు అని చూసారు. సరే మేము రిక్వెస్ట్ పెట్టుకున్నాం, ఎందుకంటే నియోజకవర్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించాలి, మొత్తం నియోజకవర్గంలో తిరిగారు కాబట్టి నేను ఆ కార్యక్రమం ఉంటే రిక్వెస్ట్ పెట్టుకున్నాం. మేము వాళ్ళు వచ్చినాం, కోఆపరేట్ చేసినాం. 8 గంటలు కూర్చున్నాం. ఏమన్నా దీంట్లోకి వెళ్ళి వస్తుందా, అవుట్పుట్ ఏమన్నా వస్తుందా అంటే మళ్ళా 18న శుక్రవారం కోర్టు హాలిడే, శనివారం కోర్టు హాలిడే, ఆదివారం కోర్టు హాలిడే. వీకెండ్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ఇష్టం. ఎవరన్నా ఇల్లు కూల్చాలనన్నా, ఎవరన్నా ఇళ్లలో దూరాలనన్నా, లేదు బుల్డోజర్లతో చెట్లు నరికేయాలనన్నా. కానీ ఒక్కటి ఏంటిదంటే సరే ఇవాళ మేము డ్రోన్ విజువల్స్ పెట్టినాము అని అంటున్నారు. గతంలో సీఎం గారు డ్రోన్ విజువల్స్ వారు కూడా పెట్టిండ్రు. ఈ చర్చ అంతా కూడా కంచగచ్చిబౌలి ఫారెస్ట్ గురించి కదా. మరి వాళ్ళ నరేంద్ర మోదీ గారు కూడా మాట్లాడబట్టే దాని గురించి. మరి ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద కూడా కేసు పెట్టి గచ్చిబౌలికి పిలుస్తారా, నోటీసులు ఇచ్చి చేయండి, అది కూడా చేయండి. ఇప్పుడు మేము సోషల్ మీడియాలో మాకు సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి మేము క్యాంపెయిన్ చేసినాం, బరాబర్ చేసినాం. ఆ పోస్టులు కూడా అట్లనే ఉన్నాయి. అదే చెప్పిన, ఆ పోస్టులు ఏం తొలగించలేదు. ఆ పోస్టులు అక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు అంటున్న డ్రోన్ విజువల్స్ బరాబర్ అక్కడనే ఉన్నాయి. వేల మంది, లక్షల మంది పెట్టారు. ఇవాళ ప్రధాని గారు కూడా మాట్లాడారు. మరి వారిని కూడా వీడియో కెమెరా తీసుకొని రికార్డ్ చేసుకొని ఇవన్నీ చేయండి. ప్రభుత్వానికి ఎంత పని లేదో, ఎంత ఖాళీగా ఉన్నారో అర్థమవుతున్నది. కానీ ప్రతిపక్షానికి మాకైతే పని ఉన్నది కదా, నాకు పని ఉన్నది. నేను మస్తు అంశాలు మాట్లాడాలి, మస్తు ట్వీట్లు వేయాలి. ఇంకా గ్రూప్ 1 కానివ్వండి, రైతుల అంశాలు కానివ్వండి, బీఆర్ఎస్ రజతోత్సవాలు కానివ్వండి, అన్నీ మేము చేయాలి. మీకు పని లేకపోతే పిలిపించి ఇక్కడ మమ్మల్ని గంటలు ఇక్కడ కూర్చోబెట్టి మీడియా వాళ్ళు పాపం మీరందరూ కూడా పొద్దున వచ్చి రాత్రి వరకు మీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ప్రభుత్వానికి పని లేదు కానీ మీకు మనకైతే పని ఉన్నది కదా. ఇంకోటి ఇది ఒకటే కాదు కదా, నాకే అనిపిస్తున్నది అరే పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడుకుందాం. పబ్లిక్ ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఇది ఒక సోషల్ మీడియా అది పట్టుకొని ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో కొందరు పనికిమాలిన సన్నాసులు ఉన్నారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ప్రజలు ట్యాక్సులతో ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో కూర్చొని ప్రభుత్వ జీతాలు అనుభవిస్తూ ముఖ్యమంత్రి చేస్తున్న పనిని నువ్వు గప్పాలు కొట్టాలి, ముఖ్యమంత్రి గారిని ఆహా ఓ అని భజన లేపాలి. అది కాకుండా ప్రతిపక్షం ఎవరు సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారు, ఎవరి మీద కేసులు వేద్దాం, ఎవరిని హరాస్ చేద్దాం. ఇప్పుడు అల్టిమేట్గా వాళ్ళకి కావాల్సింది నా మొబైల్ ఫోన్ అంట. సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగా మన గౌరవ హైకోర్టు, మా లీగల్ సెల్ వాళ్ళు కూడా హైకోర్టు జడ్జిమెంట్స్ కూడా చూపెట్టిండ్రు. గతంలో ఇదే పోలీసు వాళ్ళందరూ కూడా పాడి కౌశిక్ రెడ్డి గారు మొబైల్ ఫోన్ తీసుకున్నప్పుడు కూడా జడ్జిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చెప్పారు అట్లా మొబైల్ ఫోన్లు తీసుకుంటారని. సో చట్టబద్ధంగా ఇవాళ కోఆపరేట్ చేస్తూనే నాకున్న హక్కుల విషయం మీద చెప్పడం జరిగింది. మళ్ళీ 18 రోజు రమ్మన్నారు, బరాబర్ వస్తాం. దాంతో బెదిరేది ఏం లేదు, కోఆపరేట్ చేస్తాము. కానీ సెలవుల రోజే ఎందుకు దొరుకుతున్నది మీకు? కోర్టు పనిచేయని రోజే ఎందుకు పిలవాలి? వీకెండ్ రోజే ఎందుకు పిలవాలి?
నీకు ఇంత టైం వేస్ట్, నీకు జైలుకి పంపాలని ఉందా, నీకు రిమాండ్కి పంపాలని ఉందా? దానికోసం గడికి ఒకసారి 5 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి నోటీసులు ఇచ్చుడు, పిలిపిచ్చుడు, అందరిని ఇక్కడ ఆపుడు ఎందుకు? ఇక ఇట్లాగో వేసేటన్నీ అక్రమ కేసులే, దొంగ కేసులే, ఫాల్స్ కేసులు అన్నీ సెక్షన్లు వేస్తున్నావు. కానీ ఏంటంటే కోర్టులో అవి నిలబడతలేవు కదా. 8 గంటలలో ఎన్ని ప్రశ్నలు చేశారు? అసలు ఏం ప్రశ్నలే. కొందరు మీడియా వాళ్ళు కూడా లోపలికి వచ్చి చూసారు, ముంగట అధికారి కూడా లేని పరిస్థితి. ఖాళీ కూర్చొని చూసుకుంటే కొన్ని గంటలు కూర్చున్నాం. నిజం చెప్పాలంటే ఒక అర్ధ గంట కురుకు కూడా వేసినాయి. ఏం చేస్తా, ఎవరు విచారణ కూడా అడుగుతలేరు, కళ్ళు మూసుకున్నా, నిద్రపోయినా కూడా. ప్రశ్నలు గుండుస్తున్నా కేవలం హరాస్ చేయడానికి. బయట ఉంటే ప్రశ్నలు అడుగుతున్నాం, బయట ఉంటే ఇప్పుడు నిన్న మొన్న గ్రూప్ 1 విషయం మీద అడిగినాము, ట్వీట్లు వేస్తున్నాం. దీన్ని ఎట్లా ఆపాలి? బీఆర్ఎస్ ఇవాళ సోషల్ మీడియా, ఎందుకంటే బీసీసీ ప్రెసిడెంట్ గారు సోషల్ మీడియా గురించి మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియా గురించి మాట్లాడతారు, వాళ్ళు బహిరంగ సభలు పెట్టుకొని బీఆర్ఎస్ సోషల్ మీడియా గురించే మాట్లాడుతున్నారు. దాన్ని ఎట్లా ఆపాలని పని పెట్టుకొని ఉన్నారు. ఆ పని వాళ్ళకు లేదు కాబట్టి దాన్ని పాపం తెచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ వీళ్ళు ఏం చేస్తారండి పాపం. ఫస్ట్ ఏమో క్వశ్చన్ పేపర్ కూడా ఉండలేదు వీళ్ళ దగ్గర. తర్వాత మేము వచ్చిన తర్వాత ఒక 6-7 గంటల తర్వాత పైన అధికారులు, ఇక పైన అధికారుల ముఖ్యమంత్రి కార్యాలయమా? ఎందుకంటే వాస్తవానికి అనుకున్న వాళ్ళ వశబుట్టగా అసలు ఒక రెడ్ బుక్ తెచ్చుకొని సిఐ గారు, హబీబుల్లా ఖాన్ గారు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు మహేష్ గారు, ఇన్స్పెక్టర్ వెంకటేష్ గారు రాలేదు సెలవు, ఇంకొక ఇన్స్పెక్టర్ సాయి గారు అని రాసుకుందాం అనుకున్నా. కానీ పాపం వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకు ప్రెషర్ పైనుంచి ఉన్నది, క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నది వేరే. నా ఫోన్లు కాదు అసలు, పాపం వీళ్ళ ఫోన్లు చెక్ చేస్తే బండారం బయటపడుతుంది. గంటలు ఫోన్లు ఎవరు చేసి చెప్తున్నారు, వీళ్ళ మెయిల్లు చెక్ చేస్తే తెలుస్తుంది క్వశ్చన్ పేపర్లు ఎవరు పంపుతున్నారో. ఒకటైతే చెప్పేది ఏంటంటే, ఆ రోజు కోఆపరేట్ చేసినాం, ఈ రోజు కూడా కోఆపరేట్ చేస్తాం, మళ్ళీ కూడా కోఆపరేట్ చేస్తాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం. అందుకే చెప్పినా కదా, థ్రోన్ మీద, సింహాసనం మీద ఒక క్లౌన్ కూర్చొని ఉన్నాడు. ఆ క్లౌన్కి ఏం చేయాలనో తెలుస్తలేదు. ఇప్పుడు విదేశీ పర్యటనకి ఏదో పోయిందంట, వచ్చే కంపెనీలు అయితే వస్తలేవు. దాని గురించి కూడా బరాబర్ ట్వీట్లు వేస్తూనే ఉంటాం. ఆగేది ఏమీ లేదు, సోషల్ మీడియా ఆగదు, ఈ ప్రశ్నలు కూడా ఏమాగవు. రేపు సుప్రీంకోర్టు కూడా ఇవాళ మీరు నాకు ఈడ సుక్కలు చూపెడుతున్నారని అనుకుంటున్నారు కావచ్చు, కానీ రేపు సుప్రీంకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి సుక్కలు చూపెడతాడు. చూడండి ఏం సమాధానం చెప్తారో అక్కడ తెలుస్తుంది.